సారాంశం మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి 47-48 రోజులు గడుస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్కు ఇప్పటికే ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలన అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్. ఎందుకు రేవంత్ రెడ్డి సర్కారు దేని మీద చుక్కలు చూపిస్తున్నట్టే ధరణి విషయంలో మొదలైంది. ధరణి విషయం తర్వాత ఇప్పుడున్నటువంటి అనేకమైనటువంటి ఏదైతే ఆ స్కీములు పెట్టిలా ఆ స్కీముల మీద గొర్రెల స్కీమ్ అయింది, ఇవాళ ధరణి అయిపోయింది, గతంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది. అంటే ఏ ప్రాజెక్టులో తీసుకున్న కుంభకోణాలు కోకొలలో ఉన్నాయన్నటువంటి ఆరోపణల విషయంలో ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు అన్నిటి మీద కూడా విశ్లేషణ చేసింది, అన్నిటి మీద కూడా రిపోర్ట్ తీసుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఏదైతే బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి చరిత్రలో బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్లు కానీ హార్డ్ డిస్క్లు కానీ తీసుకెళ్ళినటువంటి వైనం కూడా సంచలనంగా మారినటువంటి విషయం కూడా తెలిసిందే. ఎందుకోసం నేను చెప్తున్నంటే అందుకోసమే ఇయ్యాల ఉన్నటువంటి బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందో అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా జైబింద్ టీవీ జైబింద్ర పత్రిక చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి వార్తనైతే మనం చూస్తున్నాం. అలానే ఇక్కడ రైతు బంధుపై రంకు రచ్చ అన్నటువంటి ప్రధాన వార్త కూడా ఉంది. రైతు బంధుపై రంకు రచ్చ ఏ విధంగా చేస్తారు? రైతు బంధుపై ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో రైతు బంధుపై మొత్తం టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అయితే జరుగుతుంది. రైతు బంధు డబ్బులు పడలేదు, రైతు బంధుకి ఇంకా మాకు కొంత డబ్బులు పడలేదని చాలామంది గొగ్గలు పెట్టుకున్న తరుణంలోనే 1 ఎకరం 2 ఎకరాలకు డబ్బులు పడ్డాయి, మిగతా అందరికీ కూడా డబ్బులు పడ్డాయని ఇవాళ బహిర్గతంగా కూడా చెప్పేటువంటి నేపథ్యం ఉంటుంది. మేధావులకు రైతు బంధుపై అవగాహన ఎక్కడ? ప్రశ్నించే తత్వం పగబడుతుంది. బేషాజలకు పోకండి, బడాబాబులకు చెల్లిస్తున్న రైతు బంధుపై తక్షణమే ప్రక్షాళన జరగాలి. 5 ఎకరాలు కలిగిన సామాన్య రైతులకు మాత్రమే రైతు బంధును అర్హులుగా చేయాలి. సామాన్య రైతులారా 2 లక్షల రుణమాఫీ కోసం ఆర్జీ పెట్టుకోండి. రైతు బంధు నిరంతర ప్రక్రియ, పక్కా ప్రణాళికతో రైతు బంధు జాబితా తేల్చండి. జేవీ సంస్థల చైర్మన్ బరిగల శివరాజు వార్త. ఇక్కడ ఏం చెప్తుంది? మేధావులకు రైతు బంధుపై అవగాహన ఉందా? నిజంగా అవగాహన ఉంటే రైతు బంధుపై ఎందుకు కామెంట్ చేస్తున్నారు, ఎందుకు మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు? అలానే ప్రశ్నించే తత్వం పగబడుతుందా? ఎవరైతే ప్రశ్నించేటువంటి నాయకులలో ప్రశ్నించేటువంటి మీడియా ఉందో ఎందుకు పగబడుతుంది? ఎందుకు న్యాయం కోసం మాట్లాడలేకపోతుంది? ఇలా బేషజాలకు పోకండి, ఇలా బడాబాబులకు చెల్లిస్తున్న రైతు బంధుపై తక్షణమే ప్రక్షాళన జరగాలి. ఎవరైతే ఉన్నారో ఇలా గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డికి కోట్ల రూపాయలు వచ్చేది. ఇలా అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, ఎమ్మెల్యేలు కానీ చైర్మన్లు కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి అనేక మంది నాయకులకు అనేక మంది భూస్వాములకు వేలాది ఎకరాలు ఉన్నటువంటి నేపథ్యంలో కోట్ల రూపాయలు రైతు బంధు డబ్బులన్నీ వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉండే. అందుకోసమే ప్రక్షాళన జరగాలి. 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు బంధు ఇస్తే నిజంగా న్యాయం జరుగుతుంది. రాష్ట్ర ఆదాయానికి కూడా ఇబ్బంది కలగది, ఎలాంటి ఇబ్బంది తలకుండా అందరికీ న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే రైతు బంధు ఇస్తే ఆ రైతు కూడా హ్యాపీగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. సకాలంలో పంటల కోసం కూడా ఆయన కష్టపడి పంటలను రక్షించుకునే విధంగా ఉంటాడు తప్ప ఇవాళ వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా రైతు బంధు ఇస్తే ఇవాళ 2 ఎకరాలు, ఎకరం భూమి, అరెకరము, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులు లక్షల మంది ఉన్నారు. ఇవాళ 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, 500 ఎకరాలు, 300 ఎకరాలు, 250 ఎకరాలు, ఇవాళ 150 ఎకరాలు, 100కు పైన ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇవాళ వాళ్ళు కూడా వేల సంఖ్యలో ఉన్నారు బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి నేపథ్యంలో. అందుకోసమే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి సామాన్య రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రైతు బంధు వర్తించే విధంగా, రైతు బంధు ఇచ్చే విధంగా, రైతు బంధు వాళ్ళకు మాత్రమే ఇచ్చే విధంగా గైడ్ లైన్స్ చేస్తే, వాళ్ళకి ఇచ్చే విధంగా జీవోని తయారు చేస్తే రేవంత్ రెడ్డి సర్కారుకు నష్టమేం జరగదు, రైతుల పక్షాన కూడా పూర్తిగా లాభం జరుగుతుంది. నిజమైన రైతులకు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. సామాన్య రైతులారా 2 లక్షల రుణమాఫీ కోసం ఆర్జీ పెట్టుకోండి. ఇలా సామాన్య రైతులు మాత్రమే చూడు ఇలా ఆర్జీ పెట్టుకుంటారు. 2 లక్షల కోసం ఆర్జీ పెట్టుకుంటారు, 2 లక్షల కోసం కానీ రుణమాఫీ కోసం కానీ ఇలా డబ్బులు తీసుకొని నిజంగా బ్యాంకుల చుట్టూ తిరిగేటువంటి నేపథ్యంలో కానీ సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు మాత్రమే ఉంటారు. 2 లక్షలకో, 1 లక్ష రూపాయలకో రైతు రుణమాఫీ రైతుకు సంబంధించినటువంటి వాళ్ళకు ఏదైతే పరికరాలు ఉంటాయో పరికరాలకు సంబంధించిన విషయమే కానీ లేకపోయిందంటే పంట పొలాలకు సంబంధించినటువంటి విషయమే కానీ ఇవాళ వాళ్ళు ఆర్జీ పెట్టుకునే సందర్భం కూడా ఉంది 2 లక్షల వరకు. కానీ ఇవాళ ఎవరైతే బడా బాబులు ఉన్నారో, ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో, ఎవరైతే భూస్వాములు ఉన్నారో
వాళ్ళు ఈ 2 లక్షల కోసం, ₹1,00,000 కోసం వాళ్ళు ఆర్జీ పెట్టుకున్నటువంటి నేపథ్యం, ఆర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉండదు. అందుకోసమే ఎవరైతే సామాన్య రైతులారా ఉన్నారో, ఎవరైతే సామాన్య రైతులారో వాళ్ళు మాత్రమే ఆర్జీ పెట్టుకోండి. 2 లక్షల వరకు రైతు బంధు ఇచ్చేటువంటి నేపథ్యం కూడా ఉంది. రుణమాఫీ కోసం కూడా ఆర్జీ పెట్టుకుంటారనేటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. రైతు బంధు నిరంతర ప్రక్రియ, పక్కా ప్రణాళికతో రైతు బంధు జాబితా తేల్చండి అనేటువంటి ప్రధాన వార్తను కూడా రాయడం జరిగింది. రైతు బంధు జాబితా ప్రక్షాళనపై స్పందించిన జేబీ సంస్థల చైర్మన్ బరిగల శివ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 10 సంవత్సరాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరున వేల కోట్ల రూపాయల హనరులకు, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ బడాబాబులకు దుబారాగా చెల్లించిందని గణాంకాల ద్వారా నిరూపితమవుతుందని జేబీ సంస్థల చైర్మన్ బరిగల శివ ధ్వజమెత్తారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పాల నిర్ణయాలు అతి ప్రాముఖ్యమైనదిగా రైతు బంధు జాబితాను ప్రక్షాళన దిశగా రేవంత్ ప్రభుత్వం ముమ్మర కసరత్తు కొనసాగిస్తున్న సందర్భంలో విపక్షాలు, మేధావులు, మీడియా ప్రతినిధులు రైతులను రెచ్చగొడుతూ పబ్బం గడుపుతుంటారని తీవ్రంగా విమర్శించారు. నోటి దురుసు మాటలకు, రంగు బొంగుడుకు విలువ ఉండదని పేర్కొన్నారు. 5 ఎకరాల సాగు భూమి కలిగిన సామాన్య రైతులకు మాత్రమే రైతు బంధుకు అర్హత కల్పించాలని సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని కోరారు. గతంలో లాగా దుబారా ఖర్చులకు తేరాదించి సామాన్య రైతుల పాలిట ఆపద్ బాంధవుడుగా వెలుగొందాలని సీఎం రేవంత్ను కోరారు. సన్నకారు రైతులు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా 2 లక్షల రుణమాఫీ పొందే ఆస్కారం ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా సిద్ధపరచబోయే రైతు బంధు అర్హత జాబితాను తక్షణమే వేగవంతంగా సిద్ధపరుస్తూ సామాన్య రైతుల పక్షపాతిగా వెలుగొందాలని తెలిపారు. గత ప్రభుత్వంలో గణాంకాలను మించి కొనసాగించిన రైతు బంధు జాబితాను తక్షణమే తొలగించి దాన్ని కుదించి అక్రమంగా సాగు చేయని భూములకు, కొండలకు, గుట్టలకు, చెరువులకు, లోయలకు, ప్రభుత్వ భూములకు పలు విధాలుగా పట్టాలుగా మార్చుకొని ధరణి పేరిన భూదాహ దోపిడికి తెరలేపిన సందర్భం ఉండదు. ఏదైతే శ్రీశైలం ఉందో, శ్రీశైలం హైవే కూడా ఇవాళ ఉన్నటువంటి ఈ బంధు కూడా లేదు, రైతు బంధు కూడా ఇవ్వలేదు. శ్రీశైలం హైవే కూడా రైతు బంధు ఇచ్చిన నేపథ్యం ఉంది. రోడ్డుకు రైతు బంధు ఇచ్చిన చరిత్ర కూడా ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఇవాళ గుట్టలకు, ఇవాళ ఉన్నటువంటి చెరువు శకం భూములకు, ఇవాళ ఉన్నటువంటి పంచరాయి భూములకు, అనేకమైనటువంటి భూములకు రైతు బంధు ఇచ్చిన చరిత్ర కూడా ఈ బీఆర్ఎస్ హయాంలో ఉంది. ఇవాళ ఎక్కడ ప్రక్షాళన జరిగిందంటే ఏ మొత్తం ప్రక్షాళన జరగలేదు. ఎందుకు ప్రక్షాళన జరగలేదు అంటే అవన్నీ ఇష్టానుసారంగా ఎవరి చేతిలో ఉన్నా, ఐటీ రంగం చేతిలో ఉన్నాయి. వాడు చెప్పిందే వేదం, వాడు చేసిందే వేదం. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయి ఐటీ రంగం చేతిలో ఉండి 10 సంవత్సరాలు ఇష్టానుసారంగా భూములకు వేల కోట్ల రూపాయలకు వత్తసు పలుకుతూ వేల కోట్ల రూపాయల విలువైన భూములను ఇవాళ బీఆర్ఎస్ ఖాతాలో వేసుకొని ఇలా రైతు బంధును నెగ్లెక్ట్ చేసి రైతు బంధు విషయంలో ఇలా రాజకీయం చేసేటువంటి ఇలా రాజకీయ నాయకులకు కొంతేనన్నా ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 48 రోజులు అవుతుంది. 48 రోజుల్లో ఇవాళ రైతు బంధుపై రచ్చ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంటుంది. రైతు బంధుపై రచ్చ ఎందుకు చేస్తున్నారు? రైతు బంధు గతంలో ఏ ప్రభుత్వం ఉంది, ఇవాళ గత ప్రభుత్వం ఏం చేసింది, ఇవాళ గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏ విధంగా రైతు బంధును ఎవరికి అందించారు, ఎవరి పక్షాన ఉంది ఐటీ రంగం అంతా. ఇవాళ రైతు బంధుకు సంబంధించినటువంటి రెవెన్యూ చట్టాలు, రెవెన్యూకి సంబంధించినటువంటి భూములు, రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలు ఎవరి చేతిలో ఉన్నాయంటే కేటీఆర్ చేతిలో ఉన్నాయి. కేటీఆర్ చేతిలో కీ ఉంటే కీ పెడితేనే మాత్రం ఓపెన్ అయింది. ఇవాళ కాళేశ్వరం రోడ్డు కూడా, ఇవాళ కాళేశ్వరం కాదు, ఇవాళ శ్రీశైలం హైవే కూడా ఇవాళ రైతు బంధు ఇచ్చినట్టు దాఖలాలు కూడా ఉన్నాయంటే ఇలా చరిత్ర ఏ విధంగా ఉందో అటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ రాయడం జరిగింది. బీఆర్ఎస్ను ఒక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్టయితే ఒక్కిరి బిక్కిరి చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసింది, ఏ విధంగా ఉన్నాయి, ఇలా 50 రోజుల పరిపాలనలో ఏ విధంగా జరుగుతున్నటువంటి వార్త కూడా రాయడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 50 రోజులు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ మొదలు పెట్టారా? 6 గ్యారంటీల అమలుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బీఆర్ఎస్ టార్గెట్గా ముఖ్యమంత్రి పవర్ కదుపుతున్నారా? బీఆర్ఎస్ను డిఫెన్స్లో పడేసి వ్యూహం అమలు చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. కాంగ్రెస్ వర్గాల నుంచి ఎన్నికలు ఓడిపోయినా కాంగ్రెస్పై విమర్శలు చేయడంలో బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. వీరిని చూసి ఓడిపోయిన మంత్రులు, నాయకులు కూడా ఇలా మాట్లాడేటువంటి సందర్భం కూడా ఉంది. అందుకోసమే ఆయనే బీఆర్ఎస్ను ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పైన ఆయన ఉన్నటువంటి ఒక స్ట్రాటజీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా స్ట్రాటజీ ఏంటంటే కాంగ్రెస్ పై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే 6 గ్యారంటీలపై కాంగ్రెస్ సర్కార్ నిత్యం నిలదీస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తున్నారు. ఇన్నాళ్ళు మౌనంగా గమనిస్తూ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మైండ్ గేమ్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఒకవైపు కాళేశ్వరం అవినీతి, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సుమారు 80,000 కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన 3 ఏళ్లకే ప్రాజెక్టులను మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. అన్నారం బ్యారేజ్ వద్ద బుంగలు పడ్డాయి. సుందిళ్ల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది.
ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల అవినీతిని వెలుగు తీసేందుకు రేవంత్ సర్కార్ చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు విజిలెన్స్కు రంగంలోకి దించింది. రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అన్నింటినీ హైదరాబాద్ కార్యాలయానికి తీసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్లో భయం మొదలైన నేపథ్యం ఉంది. ఏ అయితే సుందిల్లా ప్రాజెక్టు ఉందో, కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో, మేడిగడ్డ ప్రాజెక్టు ఉందో దాని విషయంలో ఇప్పటికే మంత్రులు ఒక కమిటీ వేసి మంత్రులు అక్కడ సందర్శించి ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు విజిలెన్స్ అధికారులతో దాడి చేసి అక్కడ ఉన్నటువంటి సమాచారం విలువైన సమాచారం తీసుకొచ్చి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ దగ్గర ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ఎవరైతే అధికారాన్ని కోల్పోయి విమర్శలు చేస్తున్నటువంటి నాయకులున్నారో వాళ్ళకి అప్పటికే భయం మొదలైంది. ఆ భయంతో మొదలైన సందర్భంలో కూడా రేవంత్ వాళ్ళను వదిలిపెట్టేటువంటి నేపథ్యం కూడా లేదు. ఆ సందర్భంలో విమర్శలు చేస్తున్న సందర్భంలో 2-3 రోజుల మధ్యంతర నివేదిక కూడా ఇచ్చడం కూడా జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు ప్రాజెక్టులో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాయి. రూపాయలు 3,200 కోట్లు దుర్వినియోగం అయినట్లు నివేదిక రూపొందించినట్లు తెలిసింది. ఈ నివేదికను 2-3 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు నీటిపారుదల శాఖ అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో ఎవరైతే నీటిపారుదలకు సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన అధికారులు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళపైన కూడా కేసు పెట్టేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే రేవంత్ రెడ్డి సర్కారు ముందస్తుగా సమాచారం ఇస్తూనే ముందస్తుగా ఇలా ఎప్పటికప్పుడు చెప్తూనే విజిలెన్స్ అధికారుల ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఆధారంగా ఇవాళ ముందుకు పోతున్న కారణం కూడా ఉంది. 2-3 రోజుల్లోనే ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులపై కూడా ఇవాళ కేసు పెట్టేటువంటి నేపథ్యం ఉంటుంది. ఒకరిద్దరు అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో బీఆర్ఎస్లో కలవరం మొదలైంది. ఒకరిద్దరిని కూడా అరెస్ట్ చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. తాజాగా ఎమ్మెల్యేల వ్యవహారం. ఒకవైపు కాళేశ్వర అవినీతిపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతుండగా మరోవైపు బీఆర్ఎస్ చెందిన 4 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం గులాబీ పార్టీని మరింత టెన్షన్ పెడుతుంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు వారికి తెలియకుండా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్ని కలవడం ఇటు బీఆర్ఎస్ పార్టీలో అటు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న ప్రచారం ఊపందుకుంది. బీజేపీ నేత రఘునందన్ రావు అయితే వాడుకు ముందుకు వేసి మాజీ మంత్రి హరీష్ రావే వారిని సీఎం రేవంత్ వద్దకు పంపించారని ఆరోపించారు. త్వరలో ఆయన నేతృత్వంలో పార్టీ చీలిపోతుందని సంచలన కాంబినేషన్ నేపథ్యం ఉంది. ఏదైతే హరీష్ రావు చెప్తున్న నేపథ్యంలో హరీష్ రావుకు తెలియకుండా హరీష్ రావు హరీష్ రావు ప్రాతినిధ్యం వహించినటువంటి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల భాగవతం ఇలా కాళేశ్వరం సంబంధించినటువంటి ఎమ్మెల్యేల భాగవతం సంబంధించి ఏదైతే హరీష్ రావు ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆ 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వచ్చి కలవడంలో ఇవాళ ఉన్నటువంటి ఏదైతే గత మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో బీజేపీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కూడా తీవ్ర వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలు కూడా చేసిన నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు తెలియకుండానే 4 ఎమ్మెల్యేలు పోయి సీఎం రేవంత్ని కలిసిలా అనేటువంటి వార్త కూడా వస్తుంది. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ను వదిలిపెట్టడానికి బీఆర్ఎస్ను వీడడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి ప్రధాన వార్త కూడా ఇవాళ చెక్కలు కొట్టేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ని వీడుతున్నారు. ఇవాళ కొత్తగా ఇవాళ దారిస్తుంది. ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కి ఇవాళ ఇది ఏదైతే హరీష్ రావు ఉన్నాడో హరీష్ రావు టోటల్గా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాడు. సపోర్ట్ చేసే నేపథ్యంలోనే హరీష్ రావుకు తెలిసి మాత్రమే ఇవాళ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి దగ్గరికి పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయని ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం ఇక్కడ మనం చూస్తున్నాం. హరీష్ రావు ఒక అడుగు ముందుకేసి ఇలా పార్టీని చీల్చే విధంగా ఆ పార్టీ ఏదైతే ఉందో పార్టీని చీల్చి నిజంగా ప్రభుత్వానికి ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్కో పూర్తిగా సపోర్ట్ చేసేటువంటి నేపథ్యం ఉందని కూడా రఘునందన్ రావు కూడా విమర్శలు చేసినటువంటి దాఖలాలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సీఎం రేవంత్ వద్దకు పంపించి ఆరోపించాలో ఆయన నేతృత్వంలో పార్టీ చీలిపోతుందని సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యం. ఎవరైతే రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి సర్కార్కు ఇవాళ ఉన్నటువంటి సపోర్ట్గా నిలవడం కోసము ఏదైతే హరీష్ రావు ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నాడో సీఎం రేవంత్ రెడ్డి వద్దకు పంపించాలని ఆరోపించారు కూడా ఆయన నేతృత్వంలో పార్టీ చీలిపోతుందని కూడా సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యం. ఇక్కడ సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం మనం. రఘునందన్ రావు ఏం వ్యాఖ్యలు వేసిండు? సంచలన వ్యాఖ్యలు వేసిండు. ఇవాళ హరీష్ రావు నేతృత్వంలోనే హరీష్ రావు ఆధ్వర్యంలోనే ఇవాళ సీఎంను కలిసినటువంటి మంత్రులు సీఎంను కలవడానికి ముందస్తుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇలా మాజీ మంత్రి ఇలా పార్టీని చీల్చున్నాడు. బీఆర్ఎస్ పార్టీని చీల్చేటువంటి కుట్ర కుతంత్రాలు జరుగుతున్నాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసినటువంటి హాట్ కామెంట్స్ అయితే చూస్తున్నాం.
మరోవైపు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలవడంపై రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ స్పందించారు. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఉందని తెలిపారు. ఎవరైనా సీఎంను కలవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా కలుపుకుపోతామని శ్రీధర్ బాబు అన్నారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరికపై తనకి ఎలాంటి సమాచారం లేదని దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఒకవైపు లోక్సభ ఎన్నికలు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ వరుస పరిణామాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్గా పని చేసుకుపోతుండడం ఇప్పుడు రాజకీయాల్లో కాకా రేపుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఏది పట్టించుకోకుండా ఆయన విమర్శలు చేయకుండా తన స్టైల్లో తను ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజాపాలనకు సంబంధించినటువంటి 6 గ్యారెంటీల మీద ఫోకస్ పెట్టడం జరిగింది. లండన్ పర్యటనలో 40,000 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడులు పెట్టే విధంగా ఆకర్షణ చేసి ఇవాళ తెలంగాణకు వచ్చిన సందర్భంలో కూడా ఆయన పనేందో ఆయన ముద్దరేందో ఆయన చూసుకుంటున్న తరుణంలో ఇవాళ ఉన్నటువంటి విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా తావియకుండా తన విమర్శలకు పోకుండా ఆయన వర్క్ ఏందో చూపించుకునే నేపథ్యం ఉంటుంది. సీఎంను కలిసింది అందుకే ఇంకా 4 ఎమ్మెల్యేలు ఉంటున్నారు. సీఎంను కలిసినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ 4 ఎమ్మెల్యేలు ఇక్కడ కలిసినటువంటి ఫోటోను కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్లో చేరుతున్న ప్రచారం కొట్టిపారేసిన సునీత లక్ష్మారెడ్డి. దుష్ప్రచారం ఆపకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. అభివృద్ధి పనుల్లో సహకరించాలని కోరడానికే సీఎంను కలిశామన్న కొత్త ప్రభాకర్ రెడ్డి. హరీష్ రావు టీం వర్క్, హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడు ప్రభాకర్ రెడ్డి. అక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా బీఆర్ఎస్లో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు వాళ్ళు ఏం చేసి సీఎంను కలిసేందుకే మేము వెళ్ళిపోయినాం. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఆ పార్టీకి అధినాయకత్వానికి మాపై నమ్మకం ఉంది. కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఈ ప్రచారం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. పార్టీ మారుతారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. తప్పుడు ప్రచారం ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, పరువు నష్టం దావా వేస్తామంటూ హెచ్చరించారు. మంగళవారం ముఖ్యమంత్రి కలవడంలో మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బుధవారం వివరణ ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అభివృద్ధి పనుల కోసమే సునీత లక్ష్మారెడ్డి కలిసిందట. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా లేక కాంగ్రెస్ పార్టీగా కొత్త ప్రభాకర్ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేక కాంగ్రెస్ పార్టీకి ఆయన మంత్రినా అన్నటువంటి నేపథ్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇక 100 సార్లు కలుస్తాం గూడెం మైపాలరెడ్డి. ఇక ఆయన మైపాలరెడ్డి చెప్తున్నాడు ఇంకా 100 సార్లు కలుస్తాము అభివృద్ధి కోసం అని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాబోయే రోజుల్లో మరో 100 సార్లు కలుస్తామని ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి చెప్పారు. అందులో తప్పేముందని నియోజకవర్గ ప్రతినిధులుగా ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఉంటుందని విమర్శించారు. అభివృద్ధి పనుల విషయంలో కానీ అధికార పార్టీ ఇచ్చిన హామీల అమలు గురించి కానీ తప్పకుండా కలుస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కడికైనా వెళ్తామని ఎవరినైనా కలుస్తామని వివరించారు. ముఖ్యమంత్రి కలిసినంత మాత్రాన పార్టీ మారుతున్న ప్రచారం చేయడం తగదని హేతువు పలికారు. ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీని వీడనని కేసీఆర్ వెంట నడుస్తానని మైపాలరెడ్డి స్పష్టం చేసిన నేపథ్యం ఇవాళ ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు 4 సందర్భాల్లో ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి సందర్భం ఉంటుంది. లిఫ్ట్ ఇరిగేషన్ పనిలో ఆపొద్దని చెప్పా మాణిక్రావు. నేను పుట్టింది బీఆర్ఎస్ పార్టీలో అని చనిపోయేంత వరకు పార్టీలో కొనసాగుతానని జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్పష్టం చేశారు. పార్టీ మారాల్సిన అవసరం కానీ మారే ఆలోచన కానీ తనకు లేవని వివరణ ఇచ్చారు. తన నియోజకవర్గం ప్రజల కోసం సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతుల పనులు ఆపొద్దని కోరేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్టు చెప్పారు. జైరాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రతినిధిగా వారి సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రిని మంత్రం కలవాల్సిన వస్తుందని వివరించారు. ఇందులో భాగంగానే మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు చెప్పారు. అంత మాత్రం పార్టీ మారుతారని ప్రచారం చేయడం తగదని మాణిక్రావు చెప్పినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరైతే ఉన్నారో 4 ఎమ్మెల్యేలు కలిసినటువంటి ఫైల్ ఫోటో ఇక్కడ నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఫోటో ఇవాళ బీఆర్ఎస్ భవన్లో తెలంగాణ భవన్లో ఉన్నటువంటి ప్రెస్ మీట్ పెట్టినటువంటి 4 ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చిన సందర్భం ఉంది. వివరణ ఇక్కడ కలిసిన సందర్భంలో దీనికి విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ వార్తకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు హరీష్ రావుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హరీష్ రావుకు తెలియకుండానే వీళ్ళు కలిసిల్లన్నటువంటి వార్త నేపథ్యంలోనే విమర్శలు వీళ్ళందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి ఒక విషయాన్ని కూడా ఇలా మీడియాలో వచ్చినటువంటి వార్తలకు వీళ్ళు స్పందించిన సందర్భం ఉన్నది. ఆ వార్తలకు ఇచ్చినటువంటి వివరణ కూడా జైభీంలో రాసినటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. ఎక్సైజ్ శాఖ అద్దె వాహనాలు అప్పు తీర్చేది ఎప్పుడు? ఉమ్మడి జిల్లా వరంగల్ వ్యాప్తంగా 31 అద్దె వాహనాలు అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2,45,00,000 రూపాయలు రావాలి. బకాయిలు ఇప్పటికీ కూడా చెల్లించలేదు. 2 సంవత్సరాల నుంచి డబ్బులు రాలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో
అద్దె వాహనాలు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అద్దె వాహనాలు కూడా ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంది. 31 అద్దె వాహనాలకు సంబంధించినటువంటి 2,40,52,000 రూపాయలు ఇప్పటివరకు అద్దె వాహనాలు రావాలి. వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఎక్సైజ్ శాఖ వచ్చినటువంటి ఆదాయము ఈ రాష్ట్రంలో ఏ శాఖకు రాలేదు. ఎక్సైజ్ శాఖలో పనిచేసేటువంటి ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి వాహనదారులు ఎక్సైజ్ శాఖలో పెట్టినటువంటి వెహికల్స్కి మాత్రం ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. అద్దె వాహనాల అప్పు తీర్చేది ఎప్పుడు? ఇలా ఎక్సైజ్ శాఖ వల్ల ఇలా రాష్ట్ర అభివృద్ధిలో ఇలా నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఎక్సైజ్ శాఖ అభివృద్ధి జరిగినట్టు ఎక్కడ ఏ అభివృద్ధి జరగలేదు. కానీ ఇక్కడ ఏం చేసిన 31 అద్దె వాహనాలకు 2 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 2 సంవత్సరాల నుంచి ఇంకా ఎప్పుడు ఇస్తారనేటువంటి ఆందోళన కూడా అద్దె వాహనాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇవాళ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఆదాయం కలిగిన శాఖగా పేరుగాంచిన ఎక్సైజ్ శాఖలో 2 సంవత్సరాల అద్దె వాహనాలతో వ్యవస్థను ఇబ్బంది పెట్టేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆ ఇబ్బంది పడేటువంటి నేపథ్యంలోనే ఇలా జేబీఎం టీవీని ఆశ్రయించిన నేపథ్యంలో స్పష్టంగా రాయడం జరిగింది. ఎక్సైజ్ శాఖ అద్దె వాహనాలు అప్పు తీర్చేది ఎప్పుడు? నడిపించిన ఎంత ఘోరం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అద్దె వాహనాలను జిల్లాల వారీగా విభజించి ఉపయోగించుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 31 వాహనాలకు గాను ప్రతి నెల 33,000 చొప్పున ఎక్సైజ్ శాఖ కార్యాలయాలు ఉపయోగించుకున్నాయి. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 24 నెలలుగా పాత బాకీలు చెల్లించకుండా వాహనదారులకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. 2,40,52,000 రూపాయలు 33 వాహనాలకు బాకీలు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ పట్టించుకోకపోవడంతో వాహనదారులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా ధోరణి కొనసాగుతుండడంతో వాహన యజమానులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే పాత బాకీలను చెల్లించి వాహన యజమానులను ఆదుకోవాలని వేడుకుంటున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఏదైతే వాహనదారులు చాలా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం. ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సొంత వాహనాలు లేక ఇలా అద్దె వాహనాలను తీసుకొని ఇలా అన్ని 33 జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యం ఇదే తరహాలో ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలోనే ఆ వాహనాలకు 2 కోట్ల చిల్లర అమౌంట్ కూడా చెల్లించవలసి ఉంది. ఇంకా ఎప్పుడు చెల్లిస్తారు? 24 నెలల నుంచి కూడా అద్దె వాహనాలకు డబ్బులు చెల్లించక వాళ్ళు చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి నేపథ్యం. చాలా ఇబ్బందులకు నోచుకొని తీవ్ర విమర్శలకు పోకుండా, ప్రభుత్వం మీద విమర్శలు చేయకుండా, ఇలా మీడియాను ఆశ్రయించకుండా, ఎక్కడా ఆశ్రయించకుండా చాప కింద నీరులాగా వాళ్ళు చేసే ప్రయత్నం ఎన్నో రకాలుగా ఉంది. కానీ ఇప్పటివరకు వాళ్ళ ఫలితం ఫలించలేదు. ఇలా ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి ఎన్నో కోట్ల రూపాయల డబ్బులు ఉన్నప్పటికీ కూడా అద్దె వాహనాలకు కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఇవాళ బీఆర్ఎస్ లో ఉంది. ఇలా కాంగ్రెస్ హయాంలో కూడా ఆ పరిస్థితి రావద్దని కూడా వాళ్ళ అద్దె వాహనాలకు సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖను కూడా వేడుకుంటున్నటువంటి సందర్భం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది అన్నటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఓన్లీ వరంగల్ ఉమ్మడి జిల్లాలో 31 వాహనాలకే 2 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. అలానే 33 జిల్లాలకు సంబంధించినటువంటి వాహనాలు ఎన్ని కోట్ల రూపాయలు ఇవ్వాలో అన్నటువంటి వార్త కూడా ఇక్కడ జేబీలో త్వరలో రాయబోతున్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. జేబీ దినపత్రికలో ఉండే ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి అంశాలు, అలానే వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. రేరా సెక్రటరీ ఆస్తులు 300 కోట్లు. చూడు, రేరా సెక్రటరీ ఆస్తులు 300 కోట్ల రూపాయలు. అత్యంత విలువైనటువంటి వాచ్లు ఉన్నాయి ఇక్కడ, ఖరీదైనటువంటి డబ్బులు వాచ్లు. చూడు, రేరా సెక్రటరీ ఆస్తులు 300 కోట్లు. శివబాలకృష్ణ ఇంట్లో ఆఫీసులో ఏసీపీ తోదలు, ఇంట్లో రూపాయలు 84 లక్షల పైగా నగదు, 2 కిలోల బంగారం, 15 లక్షల విలువైన వాచ్లు, కోట్లు పలికే 75 ఎకరాల భూమి, ఖరీదైన ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్ సీజు. గతంలో హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా విధులు. ఆ సమయంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు. ఏసీపీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 17 టీమ్స్ రైడ్స్, అధికారుల అదుపులో నిందించడం. ఎంత ఘోరంగా ఉంది బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవినీతి. బీఆర్ఎస్ హయాంలో ఎంతమంది అవినీతి చేసేలు, ఏ విధంగా అవినీతి చేసేలు, ఏ చిన్న రైతులుగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు మోసం చేస్తానో వాళ్ళకు రైతు బంధు ఇవ్వలేరు. ఇవాళ రైతుల విషయంలో నానా ఇబ్బందులు పెడతారు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చిన్న ఉద్యోగస్తుడు కూడా ఇవాళ 1000 కోట్లు సంపాదించే నేపథ్యం. రేరా సెక్రటరీ రాష్ట్రుడు 300 కోట్లు విలువైనటువంటి వాచ్లు, విలువైనటువంటి డబ్బు, 75 ఎకరాల విలువైన కోట్ల రూపాయల ఆస్తులు. చూడు, ఈయన ఉన్నటువంటి ఫైల్ ఫోటో. ఇక చూడు ఎన్ని కోట్లు, ఎక్కడ పనిచేసింది, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పనిచేసిందంటే ఈయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనిచేసిండు. దయచేసి రేవంత్ రెడ్డి సర్కార్కి నేను ఒకటే సవాల్ చేస్తున్నాను. ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు, ప్రైవేట్ సెక్టర్ నుంచి మొదలుకుంటే గవర్నమెంట్ సెక్టర్ దాకా, వాళ్ళందరి మీద
ఇవాళ మీరు ఏసీబీ రైట్స్ చేయండి, వేల కోట్లు విలువైన కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వం మీరు స్వాధీనం తీసుకోవచ్చు. ఇలా డబ్బులతోని 6 గ్యారెంటీలు కూడా అమలు చేయొచ్చు. ఇలా ఎవరైతే ఉన్నారో ఈ ఒక్కడి దగ్గరనే చూడండి, ఒక సెక్రటరీ దగ్గర, ఈయన జాయింట్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఈయన దగ్గరనే 300 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయంటే ఇవాళ ఇంతకన్నా ఈయనకన్నా పై ఆఫీసర్లు ఏ విధంగా సంపాదించుకోవచ్చు, ఈయనకన్నా పై అధికారులు ఎంత సంపాదించుకోవచ్చు, ఈయనకన్నా ఇంకా సెక్రటరీలు ఎంత సంపాదించుకోవచ్చు, ఈయనకన్నా డైరెక్టర్లు ఏ విధంగా సంపాదించుకోవచ్చు, ఎంత డబ్బులు సంపాదించుకున్నారో ఈయన ఒక్కరిని చూస్తేనే అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తులు ఎన్ని కోట్లు ఉన్నాయంటే ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా ఇలా పీక్క తిన్నారు. ఇలా చూడండి ఎంత ఘోరమో, ఎంత విలువైన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన సంపాదించవలసిన అవసరం ఇలా బీఆర్ఎస్లో ఎందుకు కల్పించారు, ఈ ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా వాడుకోవడానికి అరువులు ఎవరు, ఎందుకోసం అంత తిన్నారు, ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ని మార్కును చూపించుకోవాలన్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. శివ బాలకృష్ణ ఆఫీసులో ఏసీబీ సోదరులు చూడు ఎంత దారుణమో, ఎన్ని డబ్బులు, 300 కోట్ల అక్రమ ఆస్తులు, 300 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు. ఇలాంటి ఎమ్మెల్యేలు ఇలాంటి మంత్రులు ఇవాళ చాలా మంది కూడా వస్తారు, బట్టబయలవుతారు మంత్రులు ఎమ్మెల్యేలు. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి నాయకులరో వాళ్ళందరూ కూడా బట్టబయలవుతారు. వాళ్ళందరినీ కూడా మీరు కేసులు పెట్టి ఆ డబ్బులంతా కక్కిస్తే ఆ ప్రజల సొమ్ముకు న్యాయం జరుగుతున్నటువంటి ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్ను తొందరలోనే సీఎం చేసుకుందాం. ఇక చూడు కాక చెప్తున్నాడు, కేసీఆర్ను తొందరగా సీఎం చేసుకుందాం. ఇట్లాంటి వాళ్ళు సంపాదించడం కోసమే కేసీఆర్ సీఎం చేసుకుందాం. ఏం చేసుకుంటావు, నీ బొంద చేసుకుంటావు, నువ్వు సీఎం కాదు కదా, నువ్వేం చేయలేవు. ఇవాళ ఉన్నటువంటి ఎంపీ ఎన్నికలు కూడా బీఆర్ఎస్ ఘోర విఫలం చెందబోతుంది, ఘోర పరాభవం కూడా చెందబోతుంది. ఇవాళ మీ అహంకారపు మాటలు, ఇవాళ ఉన్నటువంటి గిన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి నీ శాఖలో ఇవాళ కేసీఆర్ను తొందరలోనే సీఎం చేసుకున్న వార్త కూడా ఉంది. కేసీఆర్ను సీఎం అసలు జరగదు, కేసీఆర్ను సీఎం చేసుకున్న నేపథ్యం కూడా ఉండదు. ఇవాళ ఏంత రేవంత్ రెడ్డి సర్కారు ఏ విధంగా ఉందో, రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు దగ్గరగా అయ్యేటువంటి నేపథ్యం, అహంకారంగా ఉంటే రేవంత్ రెడ్డి సర్కారును కూడా ఇలా పక్కన పెడతారు. మళ్ళా సీఎం రేవంత్ రెడ్డి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని జైలుకు పంపించకపోతే ఇవాళ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గౌరవించని పరిస్థితులు. ఇవాళ కేసీఆర్ను తొందరగా సీఎం చేసుకున్నటువంటి నేపథ్యం ఎందుకు వచ్చిందో ఇవాళ చూడండి, ఏ విధంగా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈయన చేసినటువంటి అవినీతులు, ఈయన చేసినటువంటి శాఖలో ఉన్నటువంటి అవినీతులకు కప్పిపుచ్చుకోవడం కోసము ఇవాళ ఉక్కిరి బిక్కిరి మాట్లాడుతున్నాడు. ఇవాళ మళ్ళీ ఎవరు చేసుకున్నా కేసీఆర్ను తొందరగా సీఎం చేసుకుందాం. ఎట్లా చేసుకుంటావు, కేసీఆర్ను ఉన్నటువంటి అందరు పోతున్నారు. ఇవాళ నువ్వు ఎవరికి సాయం చేసినావు, నీ హయాంలో ఇష్టానుసారంగా వేల కోట్ల విలువైన భూములను కబ్జాలు చేసుకున్న దాఖలాలు కూడా కేటీఆర్ మీద ఉన్నాయి. ఇలా లక్షల కోట్లు విలువైన కోట్ల రూపాయలు తీసుకుపోయి విదేశాల్లో పెట్టుబడి పెట్టిన దాఖలాలు కూడా కేసీఆర్ మీద ఉన్నాయి. ఇలా కేసీఆర్ కుటుంబం కేటీఆర్ మీద ఉన్నాయి. పెట్టుబడుల పేరుతోనే వేలాది కోట్ల రూపాయలు ఇలా విదేశాల్లో పెట్టుబడి పెట్టిన దాఖలాలు కూడా కేటీఆర్ మీద ఉన్నాయి. కేటీఆర్ మీద ఫస్ట్ కేసు నమోదు చేస్తేనే ఇవాళ ఈ మాటలు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇవాళ కూడా కరీంనగర్ కార్యకర్తల సమావేశాల్లో కేటీఆర్ మనకు తగిలింది చిన్న దెబ్బనే, పాపమని కాంగ్రెస్లకు జనం ఓటేసిండ్రు. ఇక చూడు మనకు తగిలింది చిన్న దెబ్బనే, పాపమని కాంగ్రెస్లకు ఓటేసిండ్రు. బలి చేసి ఓటు హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ బట్టలు ఇప్పి ఊరేగిస్తాం, హామీలు అమలు చేయకపోతే బట్టలు ఇప్పి ఊరేగిస్తామట. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కడైతే కవితపై కేసు అయ్యేది కాదు. సుప్రీం నుంచి స్టే తెచ్చుకోవడం వల్లనే అరెస్ట్ కాలేదు. కరీంనగర్కు సంజయ్ నయా పైసా తెలియదు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేసిన నేపథ్యం కూడా ఉంది. ఈయన అమలు చేయకపోతే కాంగ్రెస్ వాళ్ళ బట్టలు ఇప్పి కూడా రోడ్డు మీద నిలబెడతారట. మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఈ బట్టలు చింపుకుంటారా, ఆయన కేటీఆర్ బట్టలు చింపితే ఆ బట్టలు నిజంగా చింపేసి నిజంగా రోడ్ల మీద ఉంటారు అన్నటువంటి వార్త కూడా ఇలా వెలుగులో ఉన్నటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో, కాంగ్రెస్ పెట్టినటువంటి మేనిఫెస్టో ఏవైతున్నాయో ఆ హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ వాళ్ళ బట్టలు ఇప్పి కూడా రోడ్ల మీద పెడతాము అనేటువంటి వార్త కూడా ఇక్కడ మనం రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం కేటీఆర్ రూపంలో. 4 రోజుల్లో టీఎస్పీఎస్కి కొత్త బోర్డు, 4 రోజుల్లో టీఎస్పీఎస్కి కొత్త బోర్డు వస్తుంది. చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఛాన్స్, నేడు రూప గవర్నర్ ఆమోదించే అవకాశం. 2 రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్గా అయ్యేటువంటి నేపథ్యం. చూడిగా మళ్ళీ ఎటుపోయి ఇక్కడ ఉన్నటువంటి పప్పుల కాళేశ్వరం నేపథ్యం ఉంది. ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ఇలా చాలామంది ఉన్నారు. ఇలా 4 రోజుల్లో టీఎస్పీఎస్ బోర్డుకు సంబంధించినటువంటి డీజీపీ గారు గతంలో
డీజీపీగా ఉన్నటువంటి సందర్భంలో ఎలాంటి చేసిండు, ఎలాంటి అభివృద్ధి చేసిండు, ఏ విధంగా నిజంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగా ఉంది, ఎంతమందికి న్యాయం చేసిండు, పోలీస్ శాఖలో ఉన్నటువంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులను అడిగి పోలీస్ శాఖలో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి ఎంతో మందిని అడగాలి. కానీ ఇలా దానికి సంబంధించి టీఎస్పీఎస్ సంబంధించినటువంటి బోర్డుకు ఇవాళ మళ్ళీ టీఎస్పీఎస్ సంబంధించినటువంటి 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు మళ్ళీ ఆగమాగం చేయడానికి ఇలా జనార్దన్ రెడ్డి చేసిండు. మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం నుంచి మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తున్నారు. ఇలా చాలామంది మేధావులు ఉన్నారు. టీఎస్పీఎస్ సంబంధించినటువంటి మేధావులు, టీఎస్పీఎస్ సంబంధించినటువంటి ఎంతోమంది ప్రక్షాళన జరగకుండా టీఎస్పీఎస్లో క్రియాశీలకంగా ఇలా ఉన్నటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఇవ్వకుండా ఇలా టీఎస్పీఎస్ బోర్డు చైర్మన్ కూడా మళ్ళా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చేసి ఒక మాజీ డీజీపీకే ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆయన కన్నా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, ఆయన కన్నా టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఐఏఎస్ కూడా ఉన్నారు. ఇలా మురళి విద్యా వ్యవస్థ మీద ఎప్పటి నుంచో ఆయన పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఇలా విద్యా వ్యవస్థ విషయంలో ఆయనకున్నటువంటి నాలెడ్జ్, ఆయనకున్నటువంటి విషయము ఎవరికి కూడా లేదు. విద్యా వ్యవస్థ మీద టీఎస్పీఎస్ చైర్మన్గా ఇవాళ ఉన్నటువంటి ఆకులు మురళి ఉంటే నిజంగా ప్రజలు కూడా సంతోషిస్తారు. ఎందుకోసం అంటే ఆయన ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు. ఆయనకి ఎక్కడ కూడా విమర్శలు చేసేటువంటి నేపథ్యం కూడా ఉండదు. ఆయన చేస్తే నిజంగా న్యాయబద్ధంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి 30 లక్షల మంది యువతకు, 30 లక్షల మంది నిరుద్యోగులకు కూడా న్యాయం జరిగేటువంటి నేపథ్యం ఉంటుంది. టీఎస్పీఎస్ బోర్డు విషయంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చాలా విమర్శలు చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా ఇవాళ ఉన్నటువంటి ఎవరికి లేనటువంటి సందర్భం కూడా ఉంది. కానీ ఆయన గెలవకపోవడము, ఆయన పార్టీలో వేరే పార్టీలో రాష్ట్ర అధ్యక్షుల హోదాలు ఉండేసరికి ఆ పార్టీ నుంచి కూడా ఇయ్యలేని పరిస్థితి ఉంది. కానీ ఇలా టీఎస్పీఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు, టీఎస్పీఎస్ సంబంధించినటువంటి బోర్డుల విషయంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఇస్తే బాగుంటుంది. టీఎస్పీఎస్ అనేది కొన్ని లక్షల మంది జీవితాలకు ఇలా అంటిపెట్టుకుని ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఇలా టీఎస్పీఎస్ చైర్మన్స్కి వచ్చిన నేపథ్యంలో ఇలా మళ్ళీ ఈ మహేందర్ రెడ్డికి ఇచ్చేసినట్టయితే ఇలా చాలా వరకు ఇబ్బంది పడేటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. రేపో గవర్నర్ ఆమోదించే అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. గవర్నర్ తమిళసైతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భేటీ, రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం, టీఎస్పీఎస్ చైర్మన్ సభ్యుల నియామకంపై చర్చ, సరైన పేర్లు ప్రతిపాదిస్తే వెంటనే ఆమోదిస్తామన్న గవర్నర్. ఆమె గతంలో కూడా ఉంది, స్పష్టంగా ఉంది. గవర్నర్ గారు గత ప్రభుత్వంలో కూడా స్పష్టంగా ఉంది, ఈ ప్రభుత్వంలో కూడా స్పష్టంగానే రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగబద్ధంగా పరిపాలన అందించే నేపథ్యం కూడా ఉంది. ఏదైతే ఉందో సరైన పేర్లు ప్రతిపాదిస్తే వెంటనే ఆమోదిస్తారని గవర్నర్ కూడా చెప్పిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. మరో 4 రోజుల్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్ కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టుకు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వం సిఫారసు చేసింది. ఆ ఫైల్ను గవర్నర్ ఆమోదం కోసం 2 రోజుల కిందనే రాజ్భవన్కు పంపించింది. అయితే ఆ టైంలో గవర్నర్ తమిళసై పుందుచేరిలో ఉన్నారు. గవర్నర్ బుధవారం హైదరాబాద్కు రాగా ఆమెను రాజ్భవన్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 26న పబ్లిక్ గార్డెన్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్ చైర్మన్ సభ్యుల నియామకంపై గవర్నర్తో చర్చించినట్టు తెలిసింది. చైర్మన్ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేశామని, త్వరలోనే సభ్యుల పేర్లు కూడా సిఫారసు చేస్తామని గవర్నర్తో రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం కూడా ఉంది. చూడు ఎడిపోతుందో మనం చూస్తున్నాం. రాజ్భవన్లో గవర్నర్ కలిసినటువంటి నేపథ్యం కూడా ఉంది. సీఎం గారు, డిప్యూటీ సీఎం కూడా కలిసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. కొండా వర్సెస్ రంజిత్, టానాకెక్కిన చేవెళ్ల పంచాయతీ. కొండా వర్సెస్ రంజిత్. ఎంపీ రంజిత్ రెడ్డి తనపై నోరు పారేసుకున్నారని పోలీసులకు విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదు. బెదిరింపులకు పాల్పడిన కంప్లైంట్లో పేర్కొన్న మాజీ ఎంపీ కోర్టు అనుమతితో బంజారాహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. ఇక చూడు ఎట్లుందో, ఇలా రచ్చకెక్కింది. ఇక రాజకీయం ఏ విధంగా ఉందో చూడండి. రాజకీయము కొండా వర్సెస్ రంజిత్ అనేటువంటి పోలీస్ స్టేషన్కి ఎక్కినటువంటి పంచాయతీ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇవాళ నుంచి ఉప్పల్లో ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్. ఇవాళ నుంచి ఉప్పల్లో ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ 5 టెస్టుల సిరీస్తో భాగంగా గురువారం నుంచి ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఇండియా ఢీకొట్టనుంది. 5 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో జరుగుతున్న టెస్ట్ పోర్ ఇదే. 5 ఏళ్ల తర్వాత జరుగుతున్న టెస్ట్ పోర్ ఇదే. 45 రోజుల్లో 10 కోట్లు జీరో టికెట్లు. 45 రోజుల్లో 10 కోట్లు జీరో టికెట్లు. మహాలక్ష్మి స్కీమ్తో మహిళలకు రికార్డు స్థాయి జర్నీ. త్వరలో ఆర్టీసీ డిపోలో సంబరాలకు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకునే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఓయూలో వివేక్కు ఘన సన్మానం. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ జేఏసీ నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఓయూ స్టూడెంట్లు తెగించి కొట్టారు. రాష్ట్రం అంతా జరిగిన ఉద్యమంలో ఒక ఎత్తు అయితే ఓయూలో జరిగిన పోరాటం మరొక ఎత్తు అన్నటువంటి సందర్భం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఓయూలో ఎమ్మెల్యే గారికి సన్మానం చేసిన నేపథ్యం కూడా ఆడ ఉన్నటువంటి పరిస్థితి చూసినాం. మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, కాంగ్రెస్ ఎలాంటి పొత్తులు ఉండవు తేల్చి చెప్పిన మమతా బెనర్జీ. భగవంత్ మాన్
సీట్లు షేరింగ్పై కుదరని ఏకాభిప్రాయం, ఎన్నికల తర్వాత మద్దతుపై ఆలోచిస్తాం. దీది ఏ ప్రపోజల్ ఇచ్చినా తిరస్కరించాలని ఫైర్. పంజాబ్లో 14 సీట్లు గెలుస్తామన్న భగవంత్ మాన్. పంజాబ్లో 14 సీట్లు గెలుస్తామన్న భగవంత్ మాన్ ఇలా ఉన్నటువంటి ఏదైతే ఇండియా కూటమి ఉంది, ఇండియా కూటమి నుంచి కూడా మమత అవుట్ అయినటువంటి నేపథ్యం ఉంది. మమత అవుట్ అయితే రేవంత్ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా స్పందించిన నేపథ్యం ఉంది. దీదీ ఎందుకు వెళ్తున్నారు, దీదీ ఉంటేనే బాగుంటుంది, ఇండియా కూటమిలో దీదీ వెళ్ళిపోతే ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటి ట్విట్టర్ వేదిక కూడా ఆయన సందర్భంగా చెప్పిన సందర్భం కూడా ఉంది. ధరణిలో ఎంఆర్ఓలకు అధికారులు, ధరణిలో ఎంఆర్ఓలకే అధికారులు ఇచ్చిన నేపథ్యం ఉంది. ధరణికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ధరణికి సంబంధించినటువంటి ఎంఆర్ఓలకు అధికారులు ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అడిషనల్ కలెక్టర్లు ఆర్డీఓలకు కూడా కలెక్టర్ అధికారులు కొన్ని బదలాయించాలని భావిస్తున్న ధరణి కమిటీ భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి తరహా కార్యక్రమంలో చర్చ. 5 జిల్లాల కలెక్టర్లతో కమిటీ సమావేశం. ధరణి సాఫ్ట్వేర్లు మార్పులు చేయాలని కలెక్టర్లకు సూచన. ధరణిలో కలెక్టర్లకు ఉన్న అధికారులను బదలాయించాలని ధరణి కమిటీ భావిస్తున్నది. అడిషనల్ కలెక్టర్లకు రెవెన్యూ ఆర్డీఓలు ఎంఆర్ఓలకు కొన్ని అధికారం ఇవ్వాలని అనుకుంటుంది. సీసీఎల్లో నవీన్ మిట్టల ఆధ్వర్యంలో ధరణి కమిటీ బుధవారం సెక్రటరీలో నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లతో సమావేశమైంది. ఈ సందర్భంగా ధరణిలో ఉన్న ఇబ్బందులపై వాళ్ళని అడిగి తెలుసుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 5 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా పాల్గొన్న సందర్భం ఉంది. ధరణికి సంబంధించిన అంశాన్ని అయితే ఏ విధంగా ఉందో వాళ్ళకు అడిషనల్ కలెక్టర్లు కానీ ఎంఆర్ఓలు కానీ ఆర్టీఓలో కానీ ధరణికి సంబంధించినటువంటి అవకాశం ఇవ్వాలి, వాళ్ళ చేతిలో ఉండాలి. వాళ్ళు ఇచ్చినట్టయితే నేను చాలా సమస్యలు కూడా పరిష్కరించబడతాయి అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ధరణిలో ఉన్నటువంటి నేపథ్యంలో ధరణికి సంబంధించిన భూభారతి అనేటువంటి తెరపై తీసుకొచ్చేటువంటి ఆలోచన కూడా మనం చూస్తున్నాం. బ్లాక్ కలర్లోకి సీఎం కన్వాయ్. భద్రత కారణాల దృష్టి వాహనాలన్నింటికీ ఒకే కలరు. సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ విభాగంలోని మార్పులు. భద్రత విషయంలోనే మార్చిన సందర్భం ఉంది. అన్ని ఒకే కలర్కి సంబంధించిన వాహనాలు కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. బ్లాక్ కలర్లోకి సీఎం కాన్వాయ్ కూడా వెళ్ళిన సందర్భం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కలర్ మారింది. డిసెంబర్ 7వ తేదీ నుంచి తెల్ల రంగు వాహనాలనే సీఎం కాన్వాయ్లో ఉపయోగిస్తున్నారు. రేవంత్ సొంత వాహనం బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూజర్ కూడా కాన్వాయ్తో భాగంగానే ఉంది. అయితే భద్రత కారణాల దృష్టి కాన్వాయ్లోని వాహనాలన్నీ ఒకే కలర్లో ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు సూచించారు. దీంతో రేవంత్కి ఇష్టమైన బ్లాక్ కలర్లోకి మిగిలిన వాహనాలను కూడా మార్చిన సందర్భం ఉంది. కలర్ మార్చుకున్నారు, వాహనాలు కూడా మార్చిన సందర్భం కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి వార్తను కూడా చూస్తున్నాం. వెలుగులో ఉన్నటువంటి వార్తను. సీఎం భద్రత పటిష్టం. సమాచారం లీక్ అవడంతో ముఖ్యమంత్రి భద్రత సిబ్బంది మార్పు. నలుపు రంగులోకి మారిన వాహన శ్రేణి. విదేశీ పర్యటన అనంతరం కొత్త కాన్వాయ్లో సచివాలయానికి రేవంత్. ఏసీబీ వలలో 100 కోట్ల తిమింగలం. 100 కోట్ల తిమింగలం. మణికొండలో ఆదిత్య విల్లా టౌన్షిప్లో శివబాలకృష్ణ ఇల్లు. చూడు 100 కోట్ల, ఈయన 300 కోట్ల ఎకర రాశిలు, 100 కోట్ల విలువైనటువంటి అనేక రాశులు. చూడు మణికొండలో ఆదిత్య విల్లా టౌన్షిప్లో శివబాలకృష్ణ ఇల్లు. సుమారుగా ఇదే 100 కోట్లు ఉంటుంది. హెచ్ఎండిఎం మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదరులు. కట్టలుగా నగదు, 5 కిలోల పసిడి, 70 ఎకరాల పత్రాలు, 10ల సంఖ్యలో ఐఫోన్లు, 50కి పైగా ఖరీదైన వాచ్ల స్వాధీనం. హెచ్ఎండిఏలో ప్లానింగ్ డైరెక్టర్ అధికార దుర్వినియోగం. భారీగా ముడుపులు స్వీకరించి నిర్మాణ సంస్థలకు అనుమతులు. గత ప్రభుత్వంలో ఏకకాలం 2 పదవులు నిర్వహణ. ఎన్నికల ముందు రేరా సెక్రటరీ, మెట్రో ప్లానింగ్ డైరెక్టర్గా బదిలీ. శివబాలకృష్ణ ఆస్తులు మార్కెట్ విలువ 20 కోట్ల. అధికారులు వాస్తవ విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. చూడు ఎంత ఘోరం ఉంది. ఇండో కూటమికి బీటలు. మెహదీపట్నం సైవేకు లైన్ క్లియర్. ఇతర బిల్లుల చెల్లింపులు ప్రస్తుతానికి ఆపండి. ఏదైతే బిల్లులను కూడా ఆపండి అంటే ప్రధానంగా కూడా రాసి డబ్బులు ఇస్తేనే మందులు ఇస్తాం, అప్పటి వరకు సరఫరా చేయలేం. చేతులు ఇచ్చిన ఔషధ ఏజెన్సీలు. ముఖ్యమంత్రి కాన్వాయ్లోకి బ్లాక్ కలర్ కార్లు. వాహనాలన్నీ ల్యాండ్ క్రూజర్లే. వాహనాలన్నీ కూడా ల్యాండ్ క్రూజర్లే. ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాహనాలు కూడా మొత్తం టోటల్గా మారిపోయినటువంటి సందర్భం ఉంది. ల్యాండ్ క్రూజర్లోకి వెళ్ళిన సందర్భం ఉంది. ఆయనకు కొంత ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇంటెలిజెన్స్ విభాగాల నేపథ్యంలోనే కొంత సమాచారం కూడా బయటికి వెళ్ళిపోతుంది. సీఎం సంబంధించిన పర్సనల్ సమాచారం కూడా బయటికి వెళ్ళిపోతుంది. దానివల్ల మిగిలిన వాటిల్లో చాలామంది వాళ్ళు ఉన్నటువంటి శత్రుత్వాన్ని కూడా పెంచుకునే నేపథ్యం ఉంది. అందుకోసం సీఎం సెక్యూరిటీ కూడా చేంజ్ చేసిన నేపథ్యం ఉంది. ముఖ్యమంత్రి కాన్వాయ్లోకి బ్లాక్ కలర్ కార్లు కూడా వచ్చిన సందర్భం ఉంది. వాహనాలన్నీ ల్యాండ్ క్రూజర్లు. వాహనాలన్నీ కూడా ల్యాండ్ క్రూజర్లే. ఒక్కొక్క వాహనం కూడా 1 కోటి నుంచి 2 కోట్ల విలువైనటువంటి వాహనాలు. ఇవన్నీ కూడా ల్యాండ్ క్రూజర్లే. అత్యంత విలువైనటువంటి ల్యాండ్ క్రూజర్ వాహనాలు. సీఎంకు సంబంధించినటువంటి ల్యాండ్ క్రూజర్లో ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. అన్నీ కూడా ల్యాండ్ క్రూజర్ వాహనాలు అనేటువంటి వార్తను కూడా మనం ల్యాండ్ క్రూజర్ సుమారుగా 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి వాహనాలు కూడా ఉన్నాయి. ఈ విలువైనటువంటి వాళ్ళు గతంలో కూడా బీఆర్ఎస్ అధినేత ల్యాండ్ క్రూజర్ అనే విజయవాడలో 20 వాహనాలను కూడా 20 నుంచి 25 వాహనాలు కూడా ఆయన సంసిద్ధం చేసుకునే సందర్భం ఉంటుంది. అన్ని కూడా ల్యాండ్ క్రూజర్లే. అది ఒక్క వాహనం 3 కోట్ల రూపాయలు ఉంటుంది. 3 కోట్ల నుంచి 2 కోట్ల 50 లక్షలు, 2 కోట్లు, కోటి నుంచి పైన ఉన్నటువంటి ల్యాండ్ క్రూజర్లు కూడా ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో ల్యాండ్ క్రూజర్లను ఉపయోగించుకునే సందర్భం కూడా ఉంది. భద్రత సిబ్బంది కూడా అందరికీ కూడా ల్యాండ్ క్రూజర్లు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం.
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లోకి బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూజర్లు వచ్చాయి. ఇవన్నీ కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కొనుగోలు చేసినవే కావడం విశేషం. ఇటీవల సీఎం రేవంత్ విదేశ్ టూర్ వెళ్లడంతో ఆ సమయంలో వాహన శ్రేణిని అధికారులు మార్చి వేసినటువంటి సందర్భం కూడా ఉంది. సీఎం సెక్యూరిటీ చేంజ్, భద్ర సిబ్బందితో బ్లాక్ షిప్స్, సమాచారం లీక్ అవుతున్నట్టు నిర్ధారణ, వెంటనే ఇంటెలిజెన్స్ నిర్ణయం, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మినహా పాతవారిని తొలగింపు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మినహా పాతవారిని అందరూ కూడా తొలగించిన సందర్భం కూడా ఉంది. కూలిన రష్యా విమానం 71 మంది దుర్మానం, వాళ్ళు 61 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలో ఉన్నటువంటి సందర్భం కూడా. మత్స్యకు సంబంధించిన కరేష్ అమయ్ కుమార్. మెహదీపట్నం స్కైవాక్ లైన్ క్లియర్, డిఫెన్స్ ల్యాండ్ అప్పగించేందుకు కేంద్రం ఓకే, 3344 గజాలు వచ్చేందుకు అంగీకారం, ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియపై స్టే ఇవ్వలేము. దాసజు కుర్రా పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు, తదుపరి విచారణకు వచ్చే నెల 8కు వాయిదా. టార్గెట్ లోక్సభ ఎలక్షన్స్, రంగంలోకి సునీల్ కనుగోలు, సీఎం పొంగులేడుతో స్పెషల్ మీటింగ్, సోనియా పోటీపై కొనసాగుతున్న సస్పెన్షన్, ఇండియాకు బీటాలు, బెంగాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామన్న మమతా బెనర్జీ, పంజాబ్లో కాంగ్రెస్తో పొత్తు లేదు సీఎం మాన్, ధరల్లో సమస్యలు నిజమే, బాధితులకు న్యాయం చేయలేకపోయాం, అందరికీ లాగిన్ ఇవ్వాల్సిందే అభిప్రాయపడిన 5గురు కలెక్టర్లు. మర్తాన్ డిస్కషన్లో మర్తాన్ కాబట్టి ఎంత ఘోరం చూడండి. కలెక్టర్లు ఎంత ఘోరం చేసి ఎంత తెలిసినప్పుడు కూడా ఏం చేయలేకపోయారు. ధరణిలో ఇవాళ ఎంత ఇబ్బంది పడ్డారో ధరణి సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నట్టయితే ధరణిలో చాలా మంది ఇబ్బందులు పడ్డటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. ఇలా ధరణిలో ఉన్నటువంటి సమస్యలు కూడా నిజమే అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇక రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి హైదరాబాద్ హౌస్ కూడా రెడీ కాబోతుంది. హైదరాబాద్ హౌస్ మనదే, తిరిగి సాధన చేసుకునే అవకాశం తాత్కాలికం పేరుతో 1960లో తీసుకున్న కేంద్రము. మార్కెట్ విలువ సుమారుగా 6500 కోట్లు. సుమారుగా 6500 కోట్లు. ఇప్పటికే పైసా పరిహారం చెల్లించిన వైనము. ఢిల్లీలో తెలంగాణ భవన నిర్మాణానికి సర్కారు కసరత్తు. ఈ భవనాన్ని తీసుకుంటే రాష్ట్రానికి మిగిలనున్న ఖర్చు. ఇక చూడు, ఈ భవనం 1960లో ఇచ్చినటువంటి సందర్భం కేంద్రం తీసుకున్నది ఈ భవనాన్ని. ఈరోజు అది ఎన్ని వందల కోట్లు అంటే 6500 కోట్ల విలువ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ భజన చట్టం ద్వారా తెలంగాణకు ఢిల్లీలో వచ్చిన 8.25 ఎకరాలు తెలంగాణ భవన్ నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు గత డిసెంబర్ 20న అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలోనే హైదరాబాద్ హౌస్ను దక్కించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. 1960లో హైదరాబాద్ హౌస్ను తాత్కాలికం పేరుతో కేంద్ర ప్రభుత్వం సాధన చేసుకోక నష్టపరిహారం చెల్లించినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. దీంతో రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తే ఈ హౌస్ కూడా నిలబడేటువంటి సందర్భం కూడా ఉంది. 1000 కోట్ల నిధులు మీ అయ్యే తెచ్చిండ్రా, నీ వల్ల బీఆర్ఎస్ సర్వనాశనం అయింది. నీలాగా నేను పారాచూట్ లీడర్ను కాదు, అయ్యా పేరు చెప్పుకొని మంత్రిని కాలేదు. దమ్ముంటే కేసీఆర్ తీసుకొని చర్చకు రా. కేటీఆర్పై బండి సంజయ్ ఫైర్ అనే నేపథ్యం ఉంది. మీ అయ్యా తెచ్చిండ్రా ఇన్ని 1000 కోట్లు అనేటువంటి నేపథ్యం ఉంది. కేసీఆర్ కింద పడ్డాడో లేక కొడుకే పడేశాడా అంటూ కూడా కామెంట్ కూడా చేసిన సందర్భం ఉంది. కేసీఆర్ కింద పడ్డాడా లేక కొడుకే పడేశాడా అంటూ కూడా కామెంట్ చేసిన సందర్భం కూడా ఉంది. కేంద్రంతో మాట్లాడి ₹1000 కోట్ల నిధులు మీ అయ్యా తెచ్చిండా, కన్వీనర్ ఎంపీగా నేను ₹1000 కోట్ల నిధులు తెచ్చాను, నిధులపై అభివృద్ధిపై చర్చించేందుకు మీ అయ్యను తీసుకెళ్ళని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీజేపీ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. వెమ్లవాడ రాజన్న వద్దన, కొండగట్టు అంజన్న వద్దన ఎక్కడైనా బహిరంగ చర్చకు తను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసిన నేపథ్యం ఉంటుంది. ఏదైతే బండి సంజయ్ ఉన్నాడో బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భం, ఇక్కడ బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏమిటి అనే సందర్భంలో ఆయన ఘాటుగా కూడా విమర్శించిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. బహిరంగ చర్చకు మేము సిద్ధం ఉన్నాం, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాము, కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు పండించుకున్నారు, ఆయన త్వరలో మళ్ళీ సీఎం చేద్దాము, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సందర్భంలో నీ అయ్య తెచ్చిండా అనేటువంటి వార్త కూడా ఆయన పెడుతున్నాడు. ఇవాళ నీ అయ్య తెచ్చిండా ₹1000 కోట్ల అభివృద్ధి కోసము, ఇవాళ ఎక్కడికి వస్తావు, కొండగట్టు అంజన దగ్గరకు వస్తావా, వెమ్లవాడ రాజన్న దగ్గరకు వస్తావా రా అని కూడా ఆయన చేసినటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. 2 కిలోల బంగారం, ఇది అన్ని పేపర్లో ఉన్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. టీఎస్పీ చైర్మన్ ఎంపిక కూడా త్వరలో జరగబోతున్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. టీఎస్పీ చైర్మన్ సంబంధించి ఈసారి ఓటన్ అకౌంట్ భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రాంట్లపై స్పష్టత లేకపోవడంతో జూలై ఆగస్టులో పూర్తి స్థాయిలో బడ్జెట్ కేంద్ర తరహానే రాష్ట్రం సైతం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. త్వరలో అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో సమావేశాలకు సంబంధించిన నేపథ్యంలోనే ఇలా ఓటన్ బటన్కి సంబంధించినటువంటి జరగబోతుందని సంబంధించినటువంటి అంశాన్ని కూడా జరగబోతున్నాయి. ఈ రోజు జైబీన్ దినపత్రిక నుండి ప్రధాన వార్తలు, వివిధ దినపత్రిక ప్రధాన వార్తల సారాంశం, మార్నింగ్ వార్తలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ఇలా ఉన్నటువంటి సందర్భంలో ప్రతి వార్తను కూడా చెప్పేటువంటి ప్రయత్నిస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి జైబీం టీవీ రిపోర్టర్లుగా, స్టాఫ్ రిపోర్టర్లుగా
విలువైన సమాచారం అందించేటువంటి రిపోర్టర్లుగా ఇలా మీకున్నటువంటి ఏదైతే సమాచారం ఉందో రిపోర్టర్లుగా మీరు కంటిన్యూ అయితే రిపోర్టర్లుగా మీకు అవకాశం కల్పించడానికి సిద్ధంగా ఉన్న జేబీఎం టీవీతో పాటు జేబీఎం దినపత్రికలు కూడా పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి కంట్రిబ్యూటర్లు కానీ రిపోర్టర్లు కానీ స్టాఫ్ రిపోర్టర్లు కానీ బ్యూరో చీఫ్లు కానీ వెంటనే కావాలి. అక్కడ ఉన్నటువంటి నెంబర్ కూడా మీరు సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.